హలో వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. గత నెల థియేటర్లలో విడుదలైంది ఓ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. మరి బ్లాక్ బస్టర్ రేంజ్ లో కాకపోయినా బాక్స్ ఆఫీస్ వద్ద ఓ మోస్తారు వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఆ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. 2040వ సంవత్సరంలో లవ్ బ్రేకప్స్ ఎలా ఉంటాయో ఆ మూవీలో చూపించారు. మరి ఇంతకీ ఆ సినిమా ఏది? హ్యావ్ ఎ లుక్. లవ్ టుడే, డ్యూడ్, డ్రాగన్ వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత కాలీవుడ్ క్రేజీ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. నయనతార భర్త విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన ఈ లవ్ రొమాంటిక్ డ్రామాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఎస్జే సూర్య మరో కీలక పాత్రలో ఆకట్టుకున్నారు. ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం డీసెంట్ హిట్ గా నిలిచింది. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే ప్రదీప్ గత సినిమాలతో పోల్చుకుంటే ఈ ఎల్ఐకి సినిమా యావరేజ్ రిజల్ట్స్ తోనే సరిపెట్టుకుంది. 2040 కాలంలో ఒక యాప్ ఆధారంగా లవ్ బ్రేకప్స్ ఎలా ఉంటాయనేది ఇందులో వినోదాత్మకంగా చూపించారు దర్శకుడు విఘ్నేష్ శివన్. అయితే ఎల్ఐకి సినిమా కాన్సెప్ట్ బాగున్నా దాన్ని ఎంగేజింగ్ గా తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యాడని రివ్యూలు వచ్చాయి. స్క్రీన్ ప్లే విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదన్న కామెంట్స్ వినిపించాయి. థియేటర్లలో ఓ మోస్తారుగా ఆడిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మే 6 అర్ధరాత్రి నుంచే ఈ ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ ఎల్ఐకి మూవీ అందుబాటులో ఉంది. నయనతార, ఎస్ఎస్ లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన ఈ ఎల్ఐకి సినిమాలో యోగి బాబు, తీమాన్, గౌరీ కిషన్, షారా, మాలవిక ప్రధాన పాత్రలు పోషించారు. అనిరుద్ధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచక్కా ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయండి.